మార్చ్ 30కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారత ఆర్కిడ్ సొసైటీ ఉపాధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? భారత ఆర్కిడ్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ జానకి రాయం. ఆర్కిడ్ పూల సాగు పరిశోధన కార్యక్రమాలు నిర్వహించే జాతీయ సంస్థ ఆర్కిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షునిగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ విసి జానకి రామ్ వరుసగా రెండవసారి నియమితులయ్యారు. భారతదేశం విజయవంతంగా పరిష్కరించిన తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాన్ని ఎవరు నడిపారు? భారతదేశం విజయవంతంగా పరిష్కరించిన తేజస్ మార్క్ 1A యుద్ధ విమానంను ఎవరు నడిపారు? కేకే వేణుగోపాల్. ఆధునిక యుద్ధ సామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్ 1A తేలికపాటి యుద్ధ విమానంను తన తొలి ప్రయాణం పూర్తి చేసుకుంది. తేజస్ MK1A సిరీస్లో LA5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లోని గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ రిటైర్డ్ ఈ విమానాన్ని నడిపారు. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ఫ్లయింగ్ డాగర్ మరియు ఫ్లయింగ్ బుల్లెట్తో 2 బృందాలు ఉన్నాయి. భారతదేశం విజయవంతంగా పరిష్కరించిన తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాన్ని ఎవరు నడిపారు? కేకే వేణుగోపాల్. ఏ దేశంలో అక్కడ నివసించే ప్రజలపై రెయిన్ ట్యాక్స్ విధించనున్నది? ఏ దేశం తన దేశంలో నివసించే ప్రజలపై రెయిన్ ట్యాక్స్ను విధించనున్నది? కెనడా దేశం. కెనడాలోని వచ్చే ఏడాది నుంచి ప్రజలపై రెయిన్ ట్యాక్స్ ప్రభుత్వం విధించనున్నది. స్ట్రోమ్ వాటర్ ఛార్జ్ పేరిట టొరంటో సిటీలో దీన్ని అమలు చేయనట్లు పేర్కొన్నారు. లోక్పాల్ యొక్క న్యాయ సభ్యుడిగా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? లోక్పాల్ యొక్క న్యాయ సభ్యుడిగా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? రితురాజ్ అవస్థి. లోక్పాల్ న్యాయ సభ్యునిగా జస్టిస్ రితురాజ్ అవస్థి ప్రమాణ స్వీకారం చేశారు. భారత లోక్పాల్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ రితురాజ్ గతంలో 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా పనిచేశారు మరియు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయన విధులు నిర్వహించారు. యుఎన్ సెక్రటరీ జనరల్ విపత్తు రిస్క్ తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా ఏ భారతీయుడిని నియమించింది? యుఎన్ సెక్రటరీ జనరల్ విపత్తు రిస్క్ తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా ఏ భారతీయుడిని నియమించింది? కమల్ కిషోర్. భారతదేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ యొక్క ఉన్నత అధికారి కమల్ కిషోర్ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విపత్తు ప్రమాద తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. 55 ఏళ్ల కిషోర్ ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ UNDRలో సెక్రటరీ జనరల్, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా మరియు ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లో బంగ్లాదేశ్ నుండి మొదటి అంపైర్గా ఎవరు నిలిచారు? ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లలో బంగ్లాదేశ్ నుండి మొదటి అంపైర్గా ఎవరు నిలిచారు? షర్ఫద్దౌలా ఇబ్నే షాహిద్. బంగ్లాదేశ్కు చెందిన షర్ఫద్దౌలా ఇబ్నే షాహిద్ ఇటీవల బంగ్లాదేశ్ నుండి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లో చేర్చబడిన మొదటి అంపైర్గా నిలిచారు. ఈ ప్యానెల్లో భారత ఆటగాడు నితీన్ మీనన్ 5వసారి చేరారు. 12 మంది సభ్యుల క్లబ్లో మీనన్ మాత్రమే భారతీయుడిగా నిలిచారు. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉన్నా పోపోకాటెపెట్ల్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన పోపోకాటెపెట్ల్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? మెక్సికో. మెక్సికో యొక్క నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ సెంటర్ ప్రకారం పోపోకాటెపెట్ల్ అగ్నిపర్వతం గత నెలలో చాలాసార్లు విస్ఫోటానికి గురైంది. పోపోకాటెపెట్ల్ అగ్నిపర్వతం దేశ రాజధానికి కేవలం 50 మైళ్ళ దూరంలో ఉంది. మెక్సికో ఉత్తర అమెరికా దక్షిణ భాగంలో ఉన్న ఒక దేశం. ఇది వైశాల్యపరంగా ప్రపంచంలో 13వ అతిపెద్ద దేశం. ఇటీవల వార్తల్లో నిలిచిన బాల్టిమోర్ వంతెన ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన బాల్టిమోర్ వంతెన ఏ దేశంలో ఉంది? USA. ఇటీవల అమెరికాలోని మేరీల్యాండ్లోని బాల్టిమోర్ నగరంలో సింగపూర్కు చెందిన పెద్ద కార్గో షిప్ ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఢీకొనడంతో వంతెన విరిగి నీటిలో పడింది. ఈ వంతెనను బాల్టిమోర్ నగరంలో పటాప్స్కో నదిపై 1977వ సంవత్సరంలో నిర్మించారు.
ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.